హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో ఈ రోజు వచ్చేసి మనకి రెండో రోజు మన ట్రిప్లో, మైసూరు ట్రిప్లో ఈ రోజు వచ్చేసి రెండో రోజు. సో రెండో రోజు వచ్చేసి నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ టెంపుల్ వచ్చేసి హిమవత్ వేణుగోపాల స్వామి దేవస్థానము. అది మనకి మైసూరు నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 90 కిలోమీటర్స్ దూరంలో మనకు వచ్చేసి 2 hours టైం అయితే పడుతుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి దేవస్థానం వచ్చేసి 8:30కి పొద్దున పూట అయితే ఓపెన్ చేస్తారు, సాయంత్రం 4 గంటల వరకు అనమాట. అక్కడ ఏంటంటే మీకు పర్టికులర్గా ఒక ప్లేస్ వరకు మాత్రమే మీ వెహికల్స్ అయితే అలౌ చేస్తారు. అక్కడి నుంచి గవర్నమెంట్ వెహికల్స్లో మీరు ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్లాల్సి వస్తుందన్నమాట. సో మేమైతే వేణుగోపాల స్వామి దేవస్థానంకి ఆల్రెడీ వెళ్ళిపోయి చక్కగా దర్శనం చేసుకొని అయితే వచ్చినాం అనమాట. దర్శనం అయితే అల్టిమేట్గా VIP దర్శనం అయితే జరిగింది మాకు. చాలా 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 బాగా జరిగింది. అండ్ అక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు మేము నంజన్గూడ్ అయితే బయలుదేరుతున్నాము. అది వచ్చేసి శివ టెంపుల్ అనమాట. మనకి దాన్ని రెండో కాశీగా పిలువబడే దేవస్థానం వచ్చేసి నంజన్గూడు. అండ్ ప్రతి గుడి కూడా ఇప్పుడు నేను షూట్ చేస్తున్న వ్లాగ్ చేసిన ప్రతి గుడి కూడా మీకు చక్కగా దేవస్థానాల చరిత్రలతో మీ ముందుకైతే రాబోతున్నాను. అండ్ మీకు కనుక ఈ వ్లాగ్స్ అన్ని నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు నేను వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి బయలుదేరున్నానని చెప్పాను కదా నంజన్గూడికి. సో అక్కడికి వచ్చేసేసి ఇప్పుడు అంత వేళ వెళ్తున్నప్పుడు ఈ అందమైన బంతిపూల తోటలు ఎంత బాగున్నాయి చూడండి. చక్కటి బంతిపూల తోటలు, అలాగే నేను మీకు వీడియోలో చూపించినట్టు సన్ఫ్లవర్ తోటలు చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి మనము నంజన్గూడికి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు పదండి బయలుదేరదాము. సో ఫైనల్గా అయితే మనము నంజన్గూడు వచ్చేసామండి. ఇప్పుడు నంజన్గూడు అంటే దక్షిణ కాశీగా పిలువబడే ఈ ప్లేస్ని నంజన్గూడు అంటాము. సో ముఖ్యంగా ఇప్పుడైతే కనుక ఫస్ట్ మనము ఈ ఆలయ చరిత్ర విశేషాలు తెలుసుకుందాము. అండ్ ఇక్కడ కూడా మనకి వేణుగోపాల స్వామి దేవస్థానం లాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొబైల్స్ లోపలికి అలౌడ్ లేదు. సో వీలైనంత వరకు నేను షూట్ చేసి మీకు ఆలయ చరిత్రని మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను. నంజన్గూడు శ్రీకంఠేశ్వర ఆలయం. సుమారుగా ఈ ఆలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఒక పురాతనమైన శైవ క్షేత్రం. దీనిని మొదట 9వ మరియు 10వ శతాబ్దాలలో పశ్చిమ గంగా వంశరాజులు నిర్మించారని నమ్ముతారు. కాలక్రమేణా హొయసాలలు, చోళులు మరియు విజయనగర రాజులు ఆలయానికి గణనీయమైన మార్పులు చేసి పునరుద్ధరించారు. మరియు ఆలయ చరిత్ర. నంజన్గూడు దాదాపు 1000 సంవత్సరాలుగా ఒక ముఖ్యమైన శైవ క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతోంది. ఇక్కడ కొంతమంది రాజు వంశీయుల పాత్ర కూడా ఉంది. పశ్చిమ గంగా వంశీయులు 9వ మరియు 10వ శతాబ్దాలలో ఈ ఆలయాన్ని నిర్మించిన ఘనత వారికి దక్కుతుంది. మరియు హొయసాల రాజులు, ఈ వంశీయులు ఆలయాన్ని పునరుద్ధరించారు. మరియు చోళులు, విజయనగర రాజులు, వీరి కాలంలో కూడా ఆలయంలో అనేకమైన మార్పులు జరిగాయి. శ్రీకంఠేశ్వర ఆలయం అని కూడా పిలువబడే ఈ ఆలయాన్ని నంజనగూడేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది శివుని నివాస స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని హిందూ యాత్రా స్థలం నంజనగూడులో శివునికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. ఇది కావేరి ఉపనది అయిన కబిని నదికి ఒడ్డున ఉంది. నంజనగూడును దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కన్నడలో నంజు అంటే విషం పెట్టడం అని అర్థం. నంజుండేశ్వర అనే పేరుకు విషం తాగిన దేవుడు అని అర్థం వస్తుంది. హాలాహల పాల సముద్రం యొక్క గొప్ప మదనం యొక్క పురాణంలో ఉద్భవించిన పదం ఈ పదము. అందువలన ఈ పట్టణానికి నంజుండేశ్వర దేవస్థానం అని పేరు వచ్చింది. ఇక్కడ మనకి శివపురాణంలో నంజన్గూడు శ్రీ గరళపురిగా ప్రస్తావించబడుతోంది. ఈ పురాణ పవిత్ర స్థలం దక్షిణ భారతదేశంలోని శివుని నివాసం అని చెప్పబడింది. దీనిని దక్షిణ కాశీ అని అందుకే పిలుస్తారు. ఇక్కడ దేవుడు తన భక్తులు, దేవతలు మరియు నారద మహర్షి విజ్ఞప్తి మేరకు కనిపించాడట. కేసి అనే రాక్షసుడు బ్రహ్మ మరియు విష్ణువు నుండి ఒక వరం పొందాడు. దాని ద్వారా వారు తనను చంపలేరు. ఈ వరంతో తాను అమరుడనని భావించి ప్రజలను, దేవతలు మరియు ఋషులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. చివరికి నారదుడు మరియు దేవతలు అందరినీ రక్షించమని శివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు శివుడు
గరళపురి శ్రీక్షేత్రంలో అంటే ప్రస్తుతం మనం నంజన్గూడుగా పిలువబడుతున్న ప్రదేశంలో కేసి అనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ తరువాత పరమేశ్వరుడు తన అంశ అంటే తన దైవిక స్వరూపంలో ఒక భాగం ఎల్లప్పుడూ ఇక్కడే ఉండి మానవాళిని ఆశీర్వదిస్తుందని ఆయన హామీ ఇచ్చాడు. ఇక నుండి ఆ ప్రదేశం పాప వినాశిని, పాపాలను తొలగించేది అవుతుందని కబిని నదిలో స్నానము చేసిన తరువాత ప్రతి మానవుడు నంజనగూడు శ్రీకంఠేశ్వరుని లేదా నంజుండేశ్వరుని ప్రార్థిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. అంతేకాకుండా తన తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు తన తల్లిని శిరచ్ఛేదనము చేసిన తరువాత పరశురాముడు తన మాతృహత్య అంటే తన తల్లి హత్య నుండి తన పాపాలను తొలగించుకోవాలని కోరుకున్నాడు. నారదుడి సలహా మేరకు అతను గరళపురి అనగా నంజన్గూడును చేరుకొని శ్రీ నంజండేశ్వర స్వామిని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై ఒక మండపాన్ని నిర్మించి శివలింగానికి పూజ చేయమని సలహా ఇచ్చాడు. పరశురాముడు తన గొడ్డలతో పొదలను తొలగిస్తున్నప్పుడు శివలింగాన్ని ఢీకొట్టింది మరియు శివలింగం కొన నుండి రక్తం కారడం ప్రారంభమైంది. పరశురాముడు చాలా అపరాధన భావనతో నేను మరొక క్షమించరాని పాపం చేశాను, నన్ను నేను చంపుకోవడం ద్వారా మాత్రమే నా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాను అని చెప్పి తనను తాను చంపుకోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై పరశురాముని ఆశీర్వదించి శివలింగంపై తడి మట్టిని పూయమని చెప్పాడు. శ్రీ నంజన్గూడు బురద అపారమైన వైద్యం శక్తిని కలిగి ఉంది. శివలింగ రక్తస్రావం అంతటితో ఆగిపోయింది. శివుడు పరశురాముడికి మండపాన్ని నిర్మించి తపస్సు కొనసాగించమని సలహా ఇచ్చాడు. చివరికి పరశురాముడు తన పాపాలన్నింటినీ తొలగించి అమరత్వాన్ని పొందాడు. శివుని భార్య పార్వతి ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలనుకుంది. అందువలన అతను ఆమెను గరళపురి అంటే నంజన్గూడుకి తీసుకొని వచ్చాడు. ఆమె కబిని నదికి వెళ్ళి నీటిని తాకటానికి వంగినప్పుడు ఒక రత్నపు పూస అంటే ఒక మణి ఆమె కిరీటం నుండి నీటిలో పడిపోయింది. శివుడు సంతోషించి, దేవి, ఇప్పటి వరకు ఈ ప్రదేశం నా దైవిక ఆశీర్వాదాలు మరియు ఉనికిని కలిగి ఉంది. ఈ క్షణము నుండి ఇది మీ ఉనికి మరియు మీ కృప, మీ ఆశీర్వాదాలను కూడా పొందింది అని చెప్పాడు. దీనిని దక్షిణ మణికర్ణిక ఘాట్ అని కూడా పిలుస్తారని శివుడు పార్వతిని ఆశీర్వదించాడు. ఇంకా టిప్పు సుల్తాన్ రాజుల పాలనలో అతని రాజ ఏనుగు అంధత్వాన్ని పొందింది. తన మంత్రి శ్రీ పూర్ణయ్య సలహా మేరకు టిప్పు ఏనుగును నంజన్గూడేశ్వర స్వామి ఆలయానికి పంపి 48 రోజులు పూజలు చేశారు. 48వ రోజు ఏనుగు దృష్టి పునరుద్ధరించుకోబడింది. టిప్పు సుల్తాను శ్రీ నంజుండేశ్వర స్వామికి కృతజ్ఞతగా చిహ్నంగా పచ్చని శివలింగాన్ని సమర్పించి శివునికి అహిం నంజుండేశ్వర అంటే వైద్యుడు అని పిలవటం ప్రారంభించాడు. శ్రీకంఠేశ్వర ఆలయం యొక్క మూలాలు గంగరాజు వంశం నాటివి అయినప్పటికీ కానీ దాని విస్తరణ మరియు ప్రస్తుత వైభవం మాత్రం చోళులు, హొయసాలలు మరియు మైసూరు యొక్క ఒడియార్ల సహాయం మేరకు ఈ ఆలయం నిర్మించబడింది. గంగాస్ మొదట ఒక చిన్న ఆలయాన్ని నిర్మించినప్పటికీ చోళులు మరియు హొయసాలలు గణనీయమైన నిర్మాణ చేర్పులు చేశారు. ఆలయానికి ప్రముఖ పోషకులైన ఒడియార్లు ఆకట్టుకునే గోపురం మరియు అనేక మండపాలను నిర్మించిన ఘనత వాళ్లే పొందారు. నంజుండేశ్వర అనే పేరు అంటే వైద్యుడు అంటే శివుడు సముద్ర మదనం తరువాత వచ్చిన హాలాహలాన్ని సేవించిన చర్య నుండి ఈ పదము ఉద్భవించిందని చెప్తారు. ఇదేనండి మరి మన నంజన్గూడు ఆలయ చరిత్ర. ఈ ఆలయము తర్వాత ఇంకొక ఆలయ చరిత్రతోటి నేను మీ ముందుకు రాకపోతున్నాను. అలాగే ఈ ఆలయంలో మొత్తం 33 వినాయకుడి విగ్రహాలైతే ఉంటాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క చరిత్ర ఉందండి. అది
ఆ చరిత్రను కూడా నేను ఈ వ్లాగ్లో మీ ముందుకి తీసుకురాబోతున్నాను. మరి ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని వినాయకుళ్ళు ఉన్నారు, ఆ వినాయకుల్ని ఒక్కొక్కరిని ఏమని పిలుస్తారో కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాము. బాల గణపతి, తరుణ గణపతి, భక్తి గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విఘ్న గణపతి, కృష్ణ గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, అలాగే మహాగణపతి, అలాగే విజయ గణపతి, నృత్య గణపతి, ఆర్వ గణపతి, ఏకాక్షర గణపతి, వర గణపతి, త్రయాక్షర గణపతి, క్షీర ప్రసాద గణపతి, హరిద్ర గణపతి, ఏకదంత గణపతి, షష్ఠి గణపతి, ఉత్తండ గణపతి, రుణమోచన గణపతి, దుండి గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గా గణపతి, సంకటహర గణపతి, ఇవన్నీ కూడా గణపతుల చరిత్ర. ఈ 32 గణపతులు కూడా నంజన్గూడులో ఉన్నాయండి. ఈసారి ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇదండి మన నంజన్గూడు ఆలయ చరిత్ర. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక ఆలయ చరిత్ర మీ ముందుకు వస్తానండి. ఉంటాను మరి. రాధికా కళ్యాణ్ ఛానల్.